వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ అడ్వెంచర్స్. కార్తీక మాసంలో రెండో సోమవారం పూజ. నేనైతే రెండో సోమవారం రోజుని ఉసిరి దీపాలు తెలుసు కదా, ఉసిరి దీపాలు ఉసిరికాయలో చక్కగా చిన్న బొడ్డొత్తేసి ఉసిరి దీపాలు చేసుకుని ఉసిరి దీపాలు వెలిగించుకున్నాను. ఉసిరి దీపం తులసి చెట్టు కింద కానీ చేస్తే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఇలా ఉసిరి దీపం వెలిగించడం వల్ల. కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరి దీపం వెలిగిస్తారు. అలాగే ఉసిరి చెట్టు కింద కూడా దీపం అనేది పెడతారు, చాలా మంచిది. నేనైతే ఉసిరి చెట్టు కింద పెట్టాలి అనుకున్నాను కానీ సోమవారం రోజున కుదరలేదు. అందుకే ఇంట్లోనే ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను. చాలా మనసుకి ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కరము అందరి ముందు నటిస్తున్నాం. కొన్ని బంధాలు అనుబంధాల దగ్గర వాళ్ళ ముందు చాలా వరకు నటించేస్తున్నాం. ఆ నటన అనే జీవితంలో బతుకుతున్నాం. నేను కూడా మిమ్మల్ని ఒకరినే అని నేను అనడం లేదు, నేను కూడా అంతే. కానీ ఒక దేవుని ముందు మాత్రం ఆ నటన చేయవద్దు అని నేను ముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా అలానే చెబుతున్నాను. మనం ఎవరి ముందన్నా నటన చేయవచ్చు, కానీ పైన ఉన్న శివయ్య ముందు, మనం నమ్మిన దేవుని ముందు మాత్రం నటన అని చేయవద్దు. ప్లీజ్ అండి, అందరికీ రిక్వెస్ట్ మీ అండి, నటన చేయవద్దు. మనము ఎవరినో మోసం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మనమే మోసపోతాము, వాళ్ళు మోసపోరు. పైన దేవుడు చూస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు మనం ఒకరికి చెడు చేయాలని చూస్తే తిప్పి ఆ చెడు మనకి తప్పకుండా తిరిగి వస్తుంది. అందుకని ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అని పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉండేవారు. ఎక్కువగా మా నాయనమ్మ మాత్రం ఈ మాట బాగా ఉపయోగించేది. నువ్వు ఒకరిని మోసం చేయాలని ఎప్పుడు అనుకోవద్దు, ఆ ఆలోచన నీ మనసులోనికి రానివ్వద్దు. ఎప్పుడొకప్పటికి నువ్వు ఒకరికి మోసం చేస్తే తిరిగి అది మరలా నీకు వస్తుంది.